ఒక్కసారి మీ అబ్బాయిని కూడా పిలిస్తే ఈ సంక్రాంతి సందర్భంగా మీ ఫ్యామిలీ మొత్తాన్ని మాకు పరిచయం చేసినట్టుగా ఉంటుంది కాబట్టి ఒక్కసారి బాబుని పిలవండి. బాబు వచ్చేసాడు. బాబు పేరు మైత్రేయ. మైత్రేయ ఇంటర్ చదువుతున్నాడు. సో మైత్రేయ, ఈ ఇన్ఫర్మేషన్ వరకు అయితే నాకు వచ్చింది కాబట్టి అంతవరకు చెప్పాను. ఇది కాకుండా నీ గురించి ఇన్ఫర్మేషన్ ఏముంది అంటే ఏ కాలేజ్ ఏంటి, ఎలా ఉంది, హాబీస్ ఏంటి? ముందుగా హ్యాపీ సంక్రాంతి నీకు. థ్యాంక్ యూ. చెప్పు, నీ గురించి చెప్పు. నేను జ్ఞాన్వేల్ అకాడమీలో చదువుతున్నాను, ఇంటర్ సెకండ్ ఇయర్లో. ఓకే. నెక్స్ట్ అండర్ గ్రాడ్యుయేషన్ బ్యాచిలర్స్ ఇన్ బిజినెస్ చేద్దాం అనుకుంటున్నాను. దాని తర్వాత ఎంబీఏ చేస్తాను. మళ్ళీ ఇండియాకి రిటర్న్ అవుతాను. ఒక ఆంటర్ప్రినర్గా అవ్వాలనుకుంటున్నాను. ఓకే. సో ఒక పిక్చర్ ఉంది, క్లారిటీ ఉంది తనకి ఏం అవ్వాలనుకుంటున్నాడు, ఏం చేయాలి అనుకుంటున్నాడు అనేది. సో ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత యూఎస్ వెళ్ళి నీకు కావాల్సింది చదువుకొని మళ్ళీ ఇక్కడికి వచ్చాక ఒక ఎంటర్ప్రెన్యూర్గా మాత్రమే ఉండాలనుకుంటున్నావు. సో నాన్నగారు లాగా రాజకీయాల్లోకి రావాలి ఇవేమీ అనిపించలేదు? అంటే పాలిటిక్స్లోకి రావాలని లేకపోయినా లైక్ రతన్ టాటా అండ్ శివనాథర్ ఫౌండేషన్ లాంటివి చారిటీ ప్రోగ్రామ్స్ అండ్ ఆర్గనైజేషన్స్ లాంటివి ఇనిషియేటివ్ తీసుకొని అలా ఒక మంచి ఆంటర్ప్రినర్గా అయ్యి అట్లాంటి ఇనిషియేటివ్స్ తీసుకోవాలని ఉంది. ముందైతే అది చేసిన తర్వాత అవసరమైతే రాజకీయాల్లోకి వచ్చే ఆలోచన లేదు, అప్పుడు చూసుకుంటాం అంతేనా? ఎందుకంటే నాన్నగారికి అయితే చిన్నప్పటి నుంచి పాలిటిక్స్ అంటే ఇంట్రెస్ట్ కాబట్టి దాంట్లోనే ఆయన వచ్చేస్తున్నారు. బట్ నీవు ఒక బిజినెస్ మ్యాన్గా ఉండాలనుకుంటున్నావు, ఆ తర్వాత దాన్ని బట్టి నీ ఇంట్రెస్ట్ని బట్టి మారిపోతుంది. ఏం జరుగుతుంది అనేది తెలియదు కాబట్టి ప్రస్తుతం అయితే నీ భవిష్యత్తు గురించి నువ్వు ఆలోచించుకుంది ఏదే. సో నాన్నగారి గురించి ఏమనిపిస్తుంది అంటే స్కూల్లో ఫ్రెండ్స్ వాళ్ళు ఏమంటూ ఉంటారు? ఐ ఫీల్ ప్రౌడ్ అని ఇలాంటి ఫాదర్ అన్నందుకు. ఇలాంటి అంటే ప్రజా సేవ అండ్ జనాలకి హెల్ప్. యాక్చువల్లీ ఏమంటుంటారు మీ ఫ్రెండ్స్, ఏమంటుంటారు నాన్నగారి గురించి మాట్లాడేటప్పుడు ఏమంటుంటారు? తెలుసా మీ నాన్నగారు అసలు ఎవరి మీద గెలిచారు, ఏ పరిస్థితుల్లో గెలిచారు, ఎలా గెలిచారు, ఇవన్నీ తెలుసు కదా, ఫ్రెండ్స్ కూడా తెలుసు కదా, డిస్కస్ చేసుకుంటూ ఉంటారా? చేసుకుంటూ ఉంటాము. ఆపోజిషన్ మీద గెలవలేరు అన్నట్టు కూడా ఉండేది పాయింట్ ఆఫ్ వ్యూ. ఇప్పుడు మారిపోయింది అంటే December 3rd రిజల్ట్స్ తర్వాత. సో ఎలక్షన్ల ముందు ఎలాంటి డిస్కషన్ ఉంది ఫ్రెండ్స్కి నీకు మధ్యలో, ఎలక్షన్ల తర్వాత ఎలాంటి డిస్కషన్ వచ్చింది? క్లోజ్ ఫ్రెండ్స్కి తెలుసు, అక్కడే ఉన్నారు అండ్ ఏది జరుగుతుందో ఎలా జరుగుతుందో తెలుసు. ఎలక్షన్స్ ముందు కూడా గెలుస్తాడని. కొంత డిస్టెన్స్ ఉన్న ఫ్రెండ్స్కి అంత తెలీదు. సో December 3rd తర్వాత అందరికి తెలిసింది. నీకు ఏమైనా టెన్షన్ ఉండిందా December 3rd రోజు రిజల్ట్స్ రోజు నాన్నగారిది ఏమవుతుంది అని? లేదండి, నేను కాన్ఫిడెంట్గానే ఉన్నాను. ఓకే. సో మీరంత కాన్ఫిడెంట్గా ఉన్నారో మైత్రి కూడా అదే కాన్ఫిడెంట్తో ఉన్నాడు. సో నాన్నగారు ప్రజాసేవ చేస్తున్నప్పుడు ఏమనిపిస్తుంది నీకు? అంటే అలా కాకుండా నాన్న ఒక బిజినెస్ మ్యాన్ అయితే బాగుండేది, ఫ్రెండ్స్ లాగా అలా ఉంటే బాగుండేది, ఇలా ఉంటే బాగుండేది అనిపించిందా? దీంతో చాలా హ్యాపీగా ఉన్నాను. ఆల్రెడీ ముందు బిజినెస్ మ్యాన్ లా అయ్యి ఇప్పుడు ప్రజాసేవ చేస్తున్నందుకు ప్రౌడ్గా ఉన్నాను. సో విజయ్ గారు లాగే మైత్రి కూడా చాలా తక్కువగానే మాట్లాడుతున్నట్టున్నాడు. చాలా షార్ప్, ఎక్కువ మాట్లాడతాడు, అట్లేం లేదు. ఇవాళ మరి తక్కువగా మాట్లాడుతున్నాడు. ఫస్ట్ టైం కెమెరా. ఓకే. సో మీ కజిన్స్ అందరూ కూడా అక్కడే ఉన్నారు, యూఎస్లోనే ఉన్నారు కాబట్టి ఇక్కడ నీ ఫ్రెండ్స్ లేకపోతే ఇక్కడ కజిన్స్ ఎవరైనా ఉన్నారా? ఉన్నారు. ఇక్కడ అభి మిత్ర అని అతను అండ్ అభినవ్ అని, ఇంకా మామ వాళ్ళ కూతురు ఇక్కడే అఖిల అని. సో మీ కజిన్స్ మీ ఫ్రెండ్స్ అందరూ కలిసినప్పుడు అంటే ఎలాంటి విషయాలు డిస్కస్ చేసుకుంటారు? అందుకు అడుగుతున్నాను నేను. సరే కజిన్స్తో యూఎస్ కాల్స్ మాట్లాడినా లేకపోతే ఇక్కడ ఫ్రెండ్స్తో మాట్లాడినా ఎలాంటి విషయాలు ఎక్కువగా షేర్ చేసుకుంటారు? సినిమాల గురించా, స్టడీస్ గురించా, పాలిటిక్స్ గురించా? అన్నీ మాట్లాడతాము ఒక టైంలో. నీకు సినిమాలు ఇంట్రెస్ట్ ఉందా? నాకు సినిమాలు ఇంట్రెస్ట్ చూస్తావా? ఫేవరెట్ హీరో? అది కియాను రీవ్స్ అని, జాన్ విక్ హీరో. తెలుగులో అందరివి చూస్తాను తెలుగులో. సో పర్టికులర్గా ఒక హీరో ఇష్టము ఇట్లాంటివి వెళ్ళలేవు? సో నీకు ఎప్పుడైనా నాన్నగారు అంటే తన ఇంట్లో చాలా తక్కువ టైం ఉంటారు కాబట్టి ఎక్కువగా ప్రజల్లోనే ఉంటారు కాబట్టి నాన్నని మిస్ అవుతున్నాను అనే ఫీలింగ్ నీకు ఎప్పుడైనా ఉండిందా? అంటే మిస్ అవుతున్నాను అంటే ఉన్న టైం క్వాలిటీ టైం స్పెండ్ చేస్తే సరిపోతుంది. ఓకే. సో ఉన్న టైం ఉంటే చాలు, ఎక్కువ టైం లేకపోయినా ఉన్న టైంలో నీతో హ్యాపీగా ఉంటే చాలు అనేది ఉంది. సో ఎందుకంటే మిగిలిన పిల్లలు ఫ్రెండ్స్ కానీ మీ ఫ్రెండ్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ పేరెంట్స్ కాలేజ్కి రావటము లేకపోతే వాళ్ళు సినిమాలకు వెళ్ళటం ఇవన్నీ వచ్చినప్పుడు నీకు ఎప్పుడైనా అలా అనిపించిందా అనేది? వెళ్ళాము సినిమాలకి. సో అంటే సెపరేట్గా వెళ్ళకపోయినా అందరితో కలిసి వెళ్ళారు కాబట్టి ఏం లేదు. ఓకే. సో లైఫ్ని చక్కగా ప్లాన్ చేసుకుంటున్నావు, పాలిటిక్స్ అవన్నీ తర్వాత విషయము ఇవన్నీ కూడా ఉంది కాబట్టి అమ్మ నాన్న గురించి చెప్పాలి అంటే ఏం చెప్తాను? ఎందుకంటే నాకు తెలిసినంతవరకు ఇంటర్వ్యూ వరకు నేను అబ్జర్వ్ చేసింది అంటే సరే రాజకీయాల గురించి నాన్నగారు ఎలా ఉన్నారు, ఎంత కష్టపడి స్టేజ్కి వచ్చారు ఏంటి అనేది నాకు తెలుసు.
అమ్మగారితో ఇందాక నుంచి మాట్లాడుతున్నాను కాబట్టి చాలా కూల్గా ఆవిడ అలా ఇల్లుని సర్దుకు రాబట్టే నాన్నగారు వాళ్ళు ఈ పొజిషన్లో ఉన్నారు. బట్ వాళ్ళిద్దరిని చూసినప్పుడు నీకేమనిపిస్తుంది? ముందు అమ్మ గురించి మాట్లాడుకుందాం. అమ్మ గురించి చూసినప్పుడు ఏమనిపిస్తుంది? ఐ ఫీల్ లక్కీ. సో అమ్మతో ఎప్పుడైనా ఏమైనా షేర్ చేసుకుంటావు నీ ఫ్రెండ్స్ విషయాలు కానీ, లేకపోతే నీ స్టడీస్ గురించి కానీ, నేను ఫలానా అవ్వాలనుకుంటున్నాను మమ్మీతో చెప్తావా? చెప్తాను. ఎందుకంటే ఇందాక నాన్న చెప్పారు ఎక్కువగా మీ అత్తతో డిస్కస్ చేస్తావు అంటే అని. ఇద్దరితో చెప్తాను. సో అమ్మ సజెస్ట్ చేస్తుందా నీకు, ఇలా కాదు నాన్న నువ్వు ఇలా ఉంటే బాగుంటుంది ఇవన్నీ చెప్తుందా? అంటే నచ్చింది చేయమంటారు ఎవరైనా. సో ఎందుకంటే అమ్మ కూడా ఫోర్స్ ఏం ఇందాక లేదు. యుఎస్ వెళ్ళాలి అనేది నా కోరిక అనేది, నువ్వు అక్కడికి వెళ్ళి చదువుకోవాలి, ఆ తర్వాత తను ఏమైనా కూడా తన ఇష్టము అని. అదే సో నువ్వు కూడా అదే ప్లాన్లో ఉన్నావు కాబట్టి ఇవన్నీ నాన్నగారు ఆలోచన కూడా అదే, నీకు కావాల్సినవన్నీ అరేంజ్ చేస్తారు, నువ్వేం అవ్వాలనుకుంటున్నది నీ ఇష్టము అనేది.